ఇందిరాగాంధీ ఒకసారి జర్మనీకి వెళ్ళింది. జర్మనీ అధ్యక్షుడితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో డైవర్ట్ అవుతోంది, ఏదో సౌండ్ వస్తోంది, ఏదో మాటలు వినపడుతున్నాయి. ఆయనతో మాట్లాడుతూనే ఒక చెవి దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఈ ఏకాగ్రత అటు డైవర్ట్ అయింది. తీరా చూస్తే తనకు అర్థమైంది ఏంటంటే అది సంస్కృతంలో ఏదో మాట్లాడుతున్నారు. ఈయన విని ఈవిడ జర్మనీ అధ్యక్షుడితో అంది, ఏంటండి నేను వింటున్నది ఏమిటి అని అడిగింది. మీరు వింటున్నది మీ భాషే, సంస్కృతం ఇక్కడ వినిపిస్తోంది ఏమిటి అంది ఇందిరాగాంధీ గారు. అంటే మా దేశంలో మేము సంస్కృత వార్తలు ప్రసారం చేస్తూ ఉంటాం. ఇందిరాగాంధీ గారు వెనక్కి వచ్చిన తర్వాత అనేక రూపాల్లో ఎప్పుడన్నా ఆవిడకి స్ట్రెస్ వచ్చినప్పుడల్లా ఆవిడ ఈ శ్లోకం చదువుకుంటూ ఉండేదిట. ఆవిడ టేబుల్లో జనరల్గా మనం టేబుల్ పైన ఒక గ్లాస్ ఒకటి వేసుకుంటాం, ఆ గ్లాస్ కింద ఈ శ్లోకం పెట్టుకుంది ఆవిడ.